ఆయన జగాడు మాస్టర్ యాక్సిడెంట్ అయిందండి. ఆయన బండి పాడైపోయింది. ఆ జగాడులో మెకానిక్ సభ రిపేర్ చేయడం వచ్చారు. అప్పుడు మేము ఎక్కడున్నాం అంటే ఈ చంద్రబాబు గారు రాష్ట్రం అక్కడ కోయిలగూడ వెళ్ళామండి. ఎక్కడున్నానంటే మేము ఆయనకి డబ్బులు గురూజీ రామ్ నారాయణ్ జీ ప్రపంచ ప్రఖ్యాత జ్యోతిష్యులు ఇప్పుడు మన హైదరాబాద్ లో ఎటువంటి సమస్యలకైనా తక్షణ పరిష్కారం చేయబడను. సంప్రదించండి 96651137 9000004357. పోలవరం ఎమ్మెల్యే తెల్లం బాలరాజుకి నిరసన సెగ తగిలింది. టి నరసాపురం మండలం కృష్ణాపురం గ్రామంలో వైసీపీ ఎమ్మెల్యే బాలరాజును అడ్డుకున్నారు. ప్రస్తుతం బాలరాజు సతీమణి రాజ్యలక్ష్మి వైసీపీ నుండి పోటీ చేస్తోంది. ఎమ్మెల్యే హయాంలో గ్రామంలో ఎటువంటి అభివృద్ధి జరగలేదని నిలదీస్తున్నారు ఆ గ్రామంలో ప్రజలు. గత ఎన్నికల సమయం నుంచి ఇప్పటి వరకు గ్రామానికి రాలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. స్థానిక నాయకులు బ్రతిమలాడినా కూడా గ్రామస్తులు శాంతించలేదు. గ్రామంలో తిరగకుండానే ఎమ్మెల్యే వైసీపీ అభ్యర్థి తెల్లం రాజ్యలక్ష్మి వెళ్లిపోయారు. పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి భార్గవ్ ద్వారా తెలుసుకుందాం. రైట్ భార్గవ్, విజువల్స్ చూస్తున్నాం క్లియర్ గా ఎందుకు రాలేదు అని చెప్పి ప్రజలు క్వశ్చన్ చేస్తున్నారు. గతం కంటే ప్రజలు చైతన్యవంతులు అవుతున్నారనేది మనం దీని ద్వారా తెలుసుకోవచ్చు. ఎందుకంటే ప్రజాప్రతినిధులు ప్రజల ద్వారా ఎన్నుకోబడిన తర్వాత ప్రజా సమస్యల గురించి వినిపించుకోకుండా మళ్ళీ ఎలక్షన్స్ టైంకి వస్తున్నారంటే క్వశ్చన్ చేసే పరిస్థితి. సో మొత్తంగా పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయి, డీటెయిల్స్ ఏంటి? పోలవరం నియోజకవర్గంలో అడుగడుగునా కూడా అటు వైసీపీ నేతలకు భంగపాటు ఎదురవుతూనే ఉంది. ఇటీవలే దాదాపు వారం రోజుల క్రితం తెల్లం బాలరాజు సతీమణి తెల్లం రాజ్యలక్ష్మి కొయ్యలగూడ మండలంలో ప్రచారానికి వెళ్ళగా ఆమెను అడ్డుకుని నిలదీసి తమ గ్రామంలో అభివృద్ధి ఏదంటూ వారు గొడవ చేశారు. అది మరొక ముందే ఈ రోజు పోలవరం ఎమ్మెల్యే తెల్లం బాలరాజు ఎవరైతే ఉన్నారో ఆయన్ని టి నరసాపురం మండలం కృష్ణాపురం గ్రామంలో కూడా ఆయన అడ్డుకున్నటువంటి పరిస్థితి కూడా ఉంది. ప్రచారానికి వెళ్ళినటువంటి బాలరాజును అడ్డుకొని గ్రామంలోకి మీరు వచ్చేందుకు వీలు లేదంటూ కూడా వారు నిలదీశారు. తమ గ్రామంలో దాదాపు గత ఎన్నికల సమయంలో వచ్చారు, మళ్ళీ ఇప్పటి వరకు 5 ఏళ్ల పాటు ఏమైపోయారు, ఎందుకు రాలేదంటూ కూడా వారు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. గ్రామంలో సమస్యలు ఎక్కడ పడితే అక్కడే ఉన్నాయి, ఎటువంటి అభివృద్ధి లేదు, మరి మీరు ఎందుకు ఇంకా ఎమ్మెల్యేగా ఉన్నారు మాకు అంటూ కూడా వారు నిలదీస్తున్న పరిస్థితి ఉంది. వాస్తవానికి తెల్లం బాలరాజు ఇది 4వసారి పోలవరం ఎమ్మెల్యేగా పనిచేయడం. పోలవరం కాంగ్రెస్ లో గానీ ఇటు వైసీపీలో గానీ ఆయన వరుసగా ఎమ్మెల్యేలుగా పనిచేస్తూ వస్తున్నారు. ఈ తరుణంలోనే ఆయన సతీమణి తెల్లం రాజ్యలక్ష్మికి ఈసారి ఎమ్మెల్యే టికెట్ ను ఇవ్వడం అయితే జరిగింది, బాలరాజుకు కాకుండా. అయితే ఆ సందర్భంలోనే బాలరాజు ఎటువంటి అభివృద్ధి చేయలేదు, ప్రజల్లో వ్యతిరేకత ఉంది కాబట్టి సీటు మారిందనేటువంటి ఊహాగానాలు వినిపించినప్పటికీ కూడా వాటిని కొట్టిపడిస్తూ ఆయన సతీమణికే సీటు ఇవ్వడంతో బాలరాజు ప్రచారంలో వెళ్తున్నటువంటి పరిస్థితి ఉంది. కానీ ఈ రోజు అడుగడుగునా కూడా బాలరాజుని నేరుగా ఓటర్లే అడ్డుకోవడం అనేది కూడా చర్చనీయాంశంగా మారింది. మరి పోలవరం నియోజకవర్గం ఎంతో ప్రతిష్టాత్మకంగా పోలవరం జాతీయ ప్రాజెక్టు ఉన్నటువంటి నియోజకవర్గం, కానీ అక్కడ ఎక్కడా కూడా అభివృద్ధి లేదు, నిర్వాసితుల సమస్యలు ఎక్కడ పడితే అక్కడే ఉన్నాయి, అన్ని కూడా రూరల్ ప్రాంత గ్రామీణ మండలాలు అలాగే ఏజెన్సీ ప్రాంత మండలాలు. అక్కడ అభివృద్ధి చేసేవారే కావాలి తప్ప మీలాంటి వారు మాకు వద్దు అంటూ కూడా ఈ రోజు బాలరాజుని అడ్డుకోవడం కూడా ఖచ్చితంగా ప్రజల్లో ఓటర్లలో గానీ చైతన్యం ముందుకు వచ్చిందని అయితే చెప్పుకోవచ్చు. ఆశ మరి భార్గవ్, ప్రజల్ని శాంతింపజేసే ప్రయత్నం ఏదైనా చేశారా ఎమ్మెల్యే? అయితే అక్కడ ఉన్నటువంటి స్థానిక వైసీపీ నాయకులు వారిని ఎంతో వారించేటువంటి ప్రయత్నం చేశారు, వారికి నచ్చజెప్పేటువంటి ప్రయత్నం చేసినప్పటికీ కూడా వైసీపీ నాయకుల మాట గానీ లేదంటే ఎమ్మెల్యే బాలరాజు మాట గానీ వారెవరు కూడా విన్నటువంటి పరిస్థితి లేదు. ఎక్కడా కూడా వారు వెనక్కి తగ్గలేదు. ఎట్టి పరిస్థితుల్లో తమ గ్రామంలోకి రావద్దంటూ కూడా అడ్డుకున్నారు. దీంతో చేసేది లేక అక్కడ ఉన్నటువంటి వైసీపీ కార్యకర్తలు గానీ వారి అనుకూల ఓటర్లు ఎవరైతే ఉంటారో వారి ఇళ్ల వద్దకు వెళ్లి ప్రచారాన్ని పూర్తి చేసుకొని అర్ధాంతరంగా అక్కడి నుంచి వెళ్లిపోవడం అయితే జరిగింది. మిగిలిన సామాన్య ప్రజలు ఎవరైతే ఉంటారో లేదా అడ్డుకున్నటువంటి వారు ఎవరైతే ఉంటారో వారు ఎక్కడ కూడా వెనక్కి తగ్గకపోవడంతో వారి కాలంలోకి ఈ ప్రచారం వెళ్లకుండా వెనుదిరిగినటువంటి పరిస్థితి అయితే ఉంది. రైట్ భార్గవ్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్.